తను పగలంతా కష్టపడి ఎన్నో టెన్షన్స్ అనుభవించి అలసిపోయి ఇంటికి వస్తే మీరు అతనికి సేద తీర్చి సంతోషంగా వెళ్ళి నిద్రపోయేటట్టు చేయాలి కానీ మీరే టెన్షన్స్గా మారకూడదు. చాలామంది అంటుంటారు, ఏందండి ఆయన ఆఫీస్కి పోయి చేసింది, మేము ఇంట్లో అంతకంటే ఎక్కువ పనులు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే ఆఫీస్కి వెళ్ళి చేసే వాళ్ళకంటే ఇంట్లో మేము చేసే పనులే ఎక్కువ అని చాలామంది వాదిస్తూ ఉంటారు. వాస్తవమే, ఇంట్లో మీరు చేసే పనులు ఎక్కువే, కాదనట్లేదు. కానీ మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మీ మీద ఎవ్వరూ సుపీరియర్స్ ఎవరూ లేరు. కానీ మీ ఆయన వాళ్ళ బాస్‌కి సమాధానం చెప్పాలి, వాళ్ళ సుపీరియర్‌కి సమాధానం చెప్పాలి. ఎంతోమందిని ఎన్నో విధాలుగా సాటిస్ఫై చేస్తేనే ఆయనకి ఉద్యోగం, నెల తర్వాత సాలరీ. ఆ సాలరీ తీసుకురాకపోతే ఇంట్లో మీరేంటి, ఆయన నీడే ఆయన్ని విలువ ఇవ్వదు. అందుకే చెప్తున్నా, మీ వారిని అలిసిపోయి బాధతో ఇంటికి వస్తే ఆయనకి సేద తీర్చండి తప్ప మీరే బాధలను క్రియేట్ చేయకండి.